ఈరోజు ఏం మాట్లాడాలనుకున్నా అంటే కొంచెం మనసు బాధేస్తుంది. ఎందుకంటే జాను రిలీ అని చెప్పేసి ఉంది కదా! జాను అని. ఆమె మీద చాలా నెగెటివ్‌గా ట్రోల్ చేస్తున్నారు. బట్ అదెందుకో కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను తను ఫోక్ సింగర్‌గా చాలా లైక్ చేస్తాను. బట్ ఏంటంటే తను మ్యారేజ్ చేసుకుంటుంది అని చెప్పేసి అన్నారు. సో, ఓకే. గుడ్ న్యూస్. బట్ పాత అతన్ని కాదని చెప్పేసి ఇప్పుడు వేరే వాళ్ళని చేసుకుంటున్నారు కదా! అదే కొంచెం అంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పుట్టిన బాబు ఉన్నారు కదా! ఫస్ట్ అతనికి. సో, ఆ బాబు గురించి కొంచెం ఆలోచించలేదు. ఇట్లొచ్చేవాళ్ళు మేబీ చూసుకుంటారో లేదో తెలీదు. తనకి పాపో, బాబో వచ్చాక మళ్ళా తనని నెగెటివ్ ఈ అబ్బాయిని కొంచెం లైట్‌గా తీసుకున్నారంటే ఆ బాధ ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించాలి. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారైనా సరే ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అయిపోయింది. బాబుకి మేబీ 8, 10 ఇయర్స్ ఉంటాయేమో. ఒక్కసారి ఆలోచించి ఒకేసారి ఈసారి తను మారుతాడేమో ఒకసారి అడిగి చూస్తే తప్పేముంది? మేబీ మారి మళ్ళీ వాళ్ళిద్దరి లైఫ్ బాగుండి ఆ బాబుకి ఫాదర్ చేంజ్ అనే తీసుకోలేడది. వేరే నాన్న అని అంటేనే కొంచెం బాధగా ఉంటది. సో, నేను చెప్పేదేంటంటే జాను రిలీకి ఒక్కసారి అడిగి చూడు. ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు కదా! సో, అదే నాకనిపిస్తుంది. సో, నా ఒపీనియన్ నేనైతే లైక్ చేసిన బట్టి అయితే చెప్పేదేంటంటే, ఒక్కసారి ట్రై చెయి. ఇన్ కేస్ తను ఓకే చెప్పొచ్చు కదా! అదే ప్రేమ మళ్ళీ తిరిగి పొందొచ్చు గదా! ఎందుకంటే మీరిద్దరు ఓకే. అండర్‌స్టాండ్ చేసుకోండి. చిన్న చిన్న గొడవలొస్తాయి. లైట్ తీసుకోండి. ఎందుకంటే మీరిద్దరికి సంబంధించి ఒక బాబున్నాడు. తనని కూడా ఆలోచించండి గదా! నాకెందుకో చిన్న బాధనిపిస్తుంది. నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు తనకి. మేబీ తను మారి మళ్ళీ మనిద్దరం ఒకటవుదాము. మన బాబుకి ఇద్దరం కలిసి తోడుంటాము అని అనుకుంటే నేనైతే ఫస్టే హ్యాపీగా ఫీల్ అయితాను. ప్లీజ్ జాను ట్రై చెయి ఒక్కసారి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో మాకు తెలీదు. బట్ చూడడానికి మాత్రం మీ ఈ జంట కంటే ఆ జంటనే బావుంది. సో ట్రై చెయి. అది సక్సెస్ అవుతది. ఎందుకంటే ఆ చేంజ్‌నెస్ అనేది ఎవరు తీసుకోలేరు. నాకైతే ఫస్ట్ ఉన్న టోనీనే అనిపిస్తున్నారు. సో, మీ జంట అదే బావుంది. ఒకసారి ట్రై చేసి చూడు. ఇదే నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే కొంచెం పెయిన్ అనిపిస్తుంది. ఎందుకంటే తన వైపు కూడా ఆలోచించాలి. సో, మీ వైపు కూడా ఆలోచించాలి. బట్ మీకు తెలుసు ఎవరి లైఫ్‌తో ఎలా ఉంటదో అని మీకు తెలుసు. కానీ ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడు. బట్ ఛాన్స్ ఇవ్వడం వల్ల మేబీ తను ఏం చెప్పాలనుకుంటున్నాడో అది కూడా వినాలి కదా! చూడు ఒక్కసారి. చూస్తే తెలుస్తుంది. ప్లస్ ఎంతమంది కోరుకుంటున్నారు మీ ఇద్దరిని కలిసి చూడాలని. ఒక్కసారి ట్రై చేయి జాను. థాంక్ యూ.